ఈరోజు మహాతల్లి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకున్నాను. డొక్కా సీతమ్మ అంటే నిజంగా సీతమ్మే. ఆమె పిల్లలం, మనం వారసులం, మనమంతా కూడా. ఆమె దారిలో అందరము కూడా నడవాల్సిన వాళ్ళం. ఈ డొక్కా సీతమ్మను మించిన సేవామూర్తి ఇంకెవరుంటారు? తలుపులు తడితే చాలు కాదనకుండా అన్నం పెట్టి సేద తీర్చే అన్నపూర్ణ. లక్షలాది మందికి స్వంత ఖర్చులతో అన్నదానం చేసి చరిత్ర సృష్టించింది ఆ తల్లి. 1841లో పుట్టి 1909 వరకు జీవించినంత కాలం అన్నార్తులకు అన్నం పెట్టడమే లక్ష్యంగా జీవించింది. రాజులు, జమీందారులు కూడా మారు వేషాల్లో వచ్చి ఈమె చేతి వంట రుచి చూసి వెళ్ళేవాళ్ళు. దారిలో పోయే వారైతే లెక్కే లేదు. లక్షల మంది ఈమె ఊరు లంక గన్నవరం అంటే గోదావరి ఒడ్డున ఉంది విచ్చేసి ఆకలి తీర్చుకునేవాళ్ళు. ఒకసారి ఈమె గారు అంతర్వేది నరసింహస్వామిని దర్శించటానికి వెళ్తుంటే వంతెన వద్ద తన పల్లకిని ఆపి సేద తీర్చుకుంటున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఒక పెళ్లి బృందం వస్తోంది. వాళ్ళలో చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమని ఓదారుస్తున్నారంటే, డొక్కా సీతమ్మ గారు ఉండే ఊరికి వెళ్తే చాలు ఆకలి తీరుతుంది అని అంటున్నారు వాళ్ళు. ఆ మాటలు విన్న డొక్కా సీతమ్మ గారు వెంటనే పల్లకిని వెనక్కి తిప్పుకుని ఈ పెళ్లి బృందం వచ్చేటప్పటికి ఊరు చేరి వంట చేయటం మొదలుపెట్టింది. ఊరూరా ఆమె పేరు చెప్పుకుని జీవించారు. బ్రిటిష్ చక్రవర్తి కింగ్ ఎడ్వర్డ్ 7 తన సామ్రాజ్య పట్టాభిషేకపు సంబరాలు జరుపుకునే ముందు తన కుర్చీ పక్కన సీతమ్మ గారి ఫోటో పెట్టి దానికి మొక్కి గాని పట్టాభిషేకం చేసుకోనని అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే అప్పటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కి ఉత్తరం రాసి ఫోటో తెప్పించమని ఆదేశించాడు. మద్రాస్ ముఖ్య కార్యదర్శిని పంపి ఆమెను ఢిల్లీకి తీసుకురమ్మని అన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఇది తన ప్రాథమిక కర్తవ్యమని చెప్పి తిప్పి పంపించేసింది. ఆ కలెక్టర్ గారు సీతమ్మ వద్దకు వచ్చి ఫోటో తీసుకుంటానంటే ఆమె ఒప్పుకోలేదు. తన పదవి ఊడిపోతుందని వేడుకొని బలవంతంగా ఒక ఫోటో తీసి లండన్ పంపించాడు. తన స్వంత ఖర్చుతో అందరికీ అన్నదానం చేసి చివరికి తమకు ఉన్న 1000 ఎకరాల భూమిని అమ్మి అన్నదానం చేస్తూ వచ్చింది. ఆఖరికి తమ కుటుంబానికి తినలేని పరిస్థితి వచ్చింది. అప్పటికీ ఆకలి తీర్చుకునే వారి సంఖ్య తగ్గలేదు. భర్త జోగయ్య గారు సీతమ్మతో, మనకే ఇబ్బందిగా ఉంది, అందరికి ఎలా అన్నం పెడతావు అంటూ ప్రశ్నిస్తే సీతమ్మ అంటుంది, తాను అన్నం పెడుతున్నది స్వయంగా భగవానుడు విష్ణుమూర్తికే కదా, ఆయనే చూసుకుంటాడు అని జవాబిచ్చేది. అదే రోజు సాయంత్రం తమ పెరట్లో తవ్వుతుంటే భూమిలో బంగారు లంక బిందె దొరికింది. ఇంకేముంది, మళ్ళీ అన్నదానం యథావిధిగా నిరాటంకంగా కొనసాగింది. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం, వచ్చేవాళ్ళు విష్ణు భగవానుడు అనే భావంతో ఆవిడ చేస్తుంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వస్తే భోజనం పెడితే, అమ్మా నేను వివాహం చేసుకుంటున్నాను, నాకు బంగారం ఇమ్మని అడిగాడట. అడిగితే ఆమెకు ఉన్నది ఒకే ఒక్క కంటె ఉందంట. అది ఇస్తానంటే, అయ్యో అది కూడా ఇచ్చేస్తే ఎట్లాగని భర్త అంటే, వచ్చింది విష్ణువే కదా, ఇస్తే ఆయనే చూసుకుంటాడు, ఏం పర్లేదు అని ఇచ్చిందంట. అది తీసుకున్నాడు ఆయన. భోజనం పెట్టింది, తిని వెళ్ళిపోయిన తర్వాత ఆకు తీస్తే ఆకు కింద కంటె ఉందంట. ఇదేంటి, ఆయన మర్చిపోయి వెళ్ళారేమో అని చూస్తే బయట ఎవరో కనపడలేదట. ఆ తర్వాత ఆ తల్లికి విష్ణుమూర్తి కలలో కనపడి, నేనే వచ్చాను నిన్ను పరీక్షిద్దామని నేను ఆ విధంగా చేశాను, నీ జన్మ తరించింది, చక్కగా
నువ్వు ఈ విధంగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అని చెప్పి చెప్పాడు. తర్వాత తెల్లారి ఆం, ఏదో తవ్వే పని చేస్తుంటే మోగిందంట. మోగితే తీస్తే ఆ ఆ బిందె నిండా బంగారపు కాసులు ఉన్నాయంట. ఆ కాసులు మళ్ళీ యథావిధిగా ఆమె అన్నదానం మొదలెట్టిందంట. అంటే ఆ విష్ణుమూర్తి పరీక్షించటానికి వస్తే అప్పుడు కూడా ఏమీ లేని స్థితిలో కూడా ఆవిడ అలా పెడుతూనే ఉంటే ఆయన అనుగ్రహించి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేదనమాట. ఆయన అనుగ్రహం అంత చక్కగా పొందింది ఆ తల్లి. మరి సామాన్యమైన విషయం కాదు. లక్షల మందికి భోజనం పెట్టి వాళ్ళకు కూడా లేని పరిస్థితి వచ్చింది, అప్పుడు కూడా పెడుతోంది అంటే అందుకే ఆ తల్లి ఇప్పటిదాకా చిరంజీవిగా ఉంది. డొక్కా సీతమ్మ గారంటే చాలామందికి తెలుసు. మరి తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ మార్గంలోనే ఆమె వారసులు మనం అందరము అలా నడవాలి అని మనకు ముందే సూచన ఇచ్చారనమాట. ఆ తల్లి యొక్క పిల్లలం మనం, వారసులం మనమంతా అని. అట్లా డొక్కా సీతమ్మ గారు చిరంజీవిగా మిగిలిపోయినట్లే ఆ తల్లి యొక్క ఓపికకి, నిస్వార్థ సేవకి నమస్కారాలు చేసుకుంటూ డొక్కా సీతమ్మ గారికి జై అంటూ మరి సర్వే జనా సుఖినో భవంతు.